వేరుశనగ విత్తనాలకు సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించి దాదాపు 3,000 క్వింటాలను కర్నూలు జిల్లాకు కేటాయించడం జరిగింది. విశిష్ట రకం సంబంధించినటువంటి వేరుశనగ విత్తనాలకు సంబంధించినటువంటి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అంశాలు రైతులకు ఇవాళ ఇవ్వకోకున్నట్టు ఈ జిల్లాలో 20 మండలంలో పెద్ద ఎత్తున 2,000 క్వింటాలను పక్కదారు పట్టించడం జరిగింది. కేవలం తూతూ మంత్రంగా అదే సంబంధించినటువంటి అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా రైతులకు ఇచ్చేసి మిగతా మొత్తం కూడా 2,000 క్వింటాలను ఇవాళ పక్కదారు పట్టించి కోట్లాది రూపాయలను కొల్లు కొట్టడం జరిగింది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఎవరైతే రైతులు ఇవ్వకోకున్నట్టు అక్రమదారుల్లో మొత్తం కూడా ఇవాళ మార్కెట్లో అమ్మినటువంటి అగ్రికల్చర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక పక్క ఎలినో ప్రభావంతో రైతులు పూర్తిగా పెట్టినటువంటి పెట్టుబడులు లేక అప్పులు పాలై పూర్తిగా వలస వెళ్తున్నటువంటి తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి, రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ కింద 100% సబ్సిడీ కింద ఇస్తే రైతులు ఇత్తుకుంటారు, రైతులు బాగుపడతారని చెప్పే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం కూడా పందుకొక్కులు మాలే మొత్తం కూడా మేసేసి ఇవాళ బ్లాక్ లో అమ్ముకోవడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం. ఒక పక్క కనీసం వీళ్ళకి వేలు జీతాలు ఇస్తున్నప్పటికి కూడా జీతాలు సరిపోవా మీకు అని చెప్పి సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మేము అడుగుతున్నాం. రైతులు ఇచ్చినటువంటి వాళ్ళకి కూడా మీరు దిగమింగడం అంటే మీరు కేవలం రాబందులతో సమానం అని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. కాబట్టి ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏదైతే పక్కదారి పట్టినటువంటి విత్తనాలపైన సమగ్ర విచారణ జరిపించాలి, నిజాయితీగా విచారణ జరిపించాలి. అలాంటి తప్పు చేసినటువంటి అధికారులు నిర్దాక్షిణంగా కేసులు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. దాదాపు 20 మండలాల్లో కూడా ఎమ్మెనూరు మండలం పేర్కొని ఉండడం కూడా చాలా బాధాకర విషయం అని చెప్పి మేము భావిస్తాం. దీనిపైన సమగ్రంగా కలెక్టర్ గారు విచారణ చేపించి వాళ్ళపైన చర్యలు తీసుకుని వాళ్ళని ఉద్యోగం తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రంగన్న. అంటే ఇప్పటి వరకు మా జిల్లా లీడర్లు పంపించినటువంటి లిస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే దాదాపు 20 మండలాల్లో పెద్ద ఎత్తున ఈ ఫ్రాడ్ జరిగిందని చెప్పింది. ఈ లిస్ట్ లో ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎమ్మెనూరు యొక్క మండలం పేరు కూడా ఉంది. అయితే ఎమ్మెనూరు మండలం సంబంధించినటువంటి అగ్రికల్చర్ అధికారులు మేము మొత్తం అందరికి ఇచ్చాము, మా దగ్గర ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి ఒక పక్క వాళ్ళు చెప్తున్నారు. సరే, మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పక్క 100% మీరు పంచింటే మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, మీరు నిజాయితీ ఉన్నారని చెప్పి మేము కూడా భావిస్తాం. కానీ ఇంకేస్ రైతులకు ఇవ్వకోకుండా మీరు ఏమైనా పక్కదారి పట్టించడం మాత్రం మీరు కూడా శిక్ష అర్హులు, మీపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్పి సందర్భంగా కోరుతున్నారు.